హలో ఫ్రెండ్స్, అమ్మాజీ కిచెన్కి స్వాగతం. అమ్మాజీ కిచెన్లో ఈ 4-5 రోజుల్లో మేము ఏ వీడియో పోస్ట్ చేయలేదు. ఎందుకంటే అలా వెకేషన్కి వెళ్ళొచ్చామన్నమాట. అక్కడ అసలు కుదరలేదు వెకేషన్లో వీడియోస్ పోస్ట్ చేయటం. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేసాము. మన అమ్మాజీ కిచెన్లో రకరకాల వంటలు మళ్ళీ రోజు పోస్ట్ చేస్తూ ఉంటాము. తప్పకుండా చూడండి. సో ఇవాళ మనం అమ్మాజీ కిచెన్లో ఏం చూడబోతున్నామంటే రొయ్యల పులుసు. మనం చేపల పులుసు చేసుకుంటాం కదా, అలాగే రొయ్యల పులుసు కూడా అనమాట. ఈ రొయ్యల పులుసు చేపల పులుసుకి ఏమాత్రం తీసిపోదు. ఇవాళ వెకేషన్ నుంచి రాగానే మార్కెట్కి వెళ్తే ఇలా పెద్ద పెద్ద రొయ్యలు కనిపించినాయి. అక్కడ మనం టైగర్ ప్రాన్స్ అంటాం కదా, టైగర్ ప్రాన్స్ కనిపించాయి. ఇవి సముద్రం చేపలు కూడా చాలా పెద్దగా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇంకా రొయ్యల పులుసు చేసుకోవాలి కదా అని చెప్పి ఇది తీసుకొచ్చేసామన్నమాట. చక్కగా ఈ రొయ్యలు తీసుకొచ్చాక వీటిని వేడి వేడి నీళ్ళల్లో కడిగి తర్వాత ఇలా ఒలుచుకోవాలి. ఒలుచుకున్నాక కొంచెం ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కున్నాక చూడండి మన రొయ్యలు ఇలా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. సో తర్వాత ప్యాన్లో ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసి అందులో ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి మన ఉల్లిపాయల్ని. అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉప్పు పసుపు వేసి కడుక్కున్న రొయ్యలు ఇందులో వేసుకొని అవి కూడా మగ్గనివ్వాలన్నమాట. దానిలో మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని ఇంకో స్పూన్ ఉప్పు కూడా వేసుకొని చక్కగా నీళ్లు పోయే వరకు మగ్గనివ్వాలి ఈ రొయ్యల్ని. ఈ ప్రాసెస్ అంతా మనకి ఒక 3-4 నిమిషాలు పడుతుంది. ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 3-4 నిమిషాల్లో ఇది అయిపోతుంది అనమాట. చూసారా, ఇలా ఉల్లిపాయ మగ్గిపోతుంది, మనకి రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోతాయి. దీనిలో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఒక 2 స్పూన్లు కారం వేసాము మేము ఇవాళ. ఎందుకంటే పులుసు కారంగా పుల్లగా కారంగా ఉంటేనే బాగుంటుంది కదా. మీకు 2 స్పూన్లు వద్దు అనుకుంటే 1 స్పూన్ కారం వేసుకున్నా సరిపోతుంది. మీ కారాన్ని బట్టి ఎంత కారంగా కావాలంటే అంత కారం వేసుకోండి. తర్వాత ఇందులో మన చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండుని ముందు చక్కగా నానబెట్టుకుని ఆ గుజ్జు తీసేసుకుని 1 కప్పు చింతపండు పులుసు పోసుకోవాలి. ఈ చింతపండు పులుసు చిక్కగా ఉంటే మనకి రొయ్యల పులుసు బాగుంటుంది. పల్చగా కాదు, చక్కగా చిక్కగా పోసుకోండి. అప్పుడు ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. పులుసు పోసుకున్నాక చక్కగా ఉడికించుకుని అందులో 1 స్పూను ధనియాల పొడి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు అవి కూడా వేసుకుని ఈ పులుసుని ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత పెట్టుకోకుండా చక్కగా ఈ పులుసుని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక చూడండి మన రొయ్యల పులుసు ఎలా ఉందో, చిక్కగా చక్కగా ఎంత బాగుందో చూడ్డానికి. సో చూసారు కదా, ఇది మన చేపల పులుసు ఎంత బాగుంటుందో, సో ఈ రొయ్యల పులుసు కూడా అంతే బాగుంటుందన్నమాట. దీనికి ప్లస్ ఇలా పెద్ద పెద్ద రొయ్యలతో చేయాల్సిన అవసరం లేదు. చిన్న రొయ్యలతో చేసుకున్నా ఇది చాలా బాగుంటుంది. ఏ రకం రొయ్యలతో చేసుకున్నా బాగుంటుంది. ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని పొయ్యి ఆపేసుకుని మనం చక్కగా ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా చాలా బాగుంటుంది. సో చూసారు కదా మన రొయ్యల పులుసు ఎలా చేయాలో. ఇంకా ఆలస్యం ఎందుకు, చక్కగా రొయ్యల పులుసు చేసేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అమ్మాజీ కిచెన్లో ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాము. తప్పకుండా మా వీడియోస్ని చూసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.